డూ నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కింగ్డమ్. ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో ఒకవేళ నీకు దేవుడు తెలుసు, కొన్ని నీకు జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, అవతలకి కొన్ని జరిగాయి, నీకు జరగట్లేదు, కంపేర్ చేసుకోక. ఉదాహరణకు ఆరోగ్యం, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు స్వస్థపట్ల, అవతల స్వస్థపడిపోయాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆర్థికంగా బ్లెస్ అవ్వలే, అవతల బ్లెస్ అయిపోయారు. తర్వాత నువ్వు బ్లెస్ అవుతావు, స్వస్థపడవచ్చు. తర్వాత మనందరం మహిమ శరీరంతో అక్కడ శాపం ఉండదు, వ్యాధి ఉండదు, దరిద్రం ఉండదు, ఏమీ లేని రాజ్యంలో కలుసుకుంటాం. అయితే ఇక్కడ కొంతకాలం ఏదైనా జరుగుతున్నప్పుడు కంపేర్ చేసుకోవద్దు. వై? ఎందుకు? నెంబర్ 2, ఇది క్వశ్చన్ అనమాట. కెన్ యువర్ పావర్టీ ప్రిజర్వ్ యూ? కెన్ యువర్ సిక్నెస్ ప్రిజర్వ్ యూ? కెన్ యువర్ పెయిన్ ప్రిజర్వ్ యూ? అంటే అర్థం ఏంటి? నీ దరిద్రము, నీ వ్యాధి, నీ బాధ ఒకవేళ నీ క్షేమము కోసం పనిచేస్తుందేమో. ఇవి క్వశ్చన్ మార్క్స్. ఎంతమందికి అర్థమవుతుంది నా ప్రశ్న? యూ నీడ్ టు అండర్స్టాండ్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద మెసేజ్. చాలాసార్లు అంటారు కొంతమంది, బైండ్ ద పావర్టీ, బైండ్ దట్ సిక్నెస్. ఒక్కొక్కసారి ఎంత బైండ్ చేసినా పోదు. వై? లెట్ us see. 2 రాజులు 25 మొదటి వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతయు యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. రైట్. నెబుకద్నెజరు వచ్చి ఇక యెరూషలేము ఇజ్రాయెల్ని టేక్ ఓవర్ చేద్దామని స్కెచ్ గీశాడు. ఏమేం చేశాడు? 9వ వచనం. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. ఆ పట్టణంలో సరే రాజుని ఎలాగ ఫస్ట్ టార్గెట్ చేస్తారు, రాజుని పారిపోతున్నారు, రాజుని పట్టుకున్నారు, అధ్యాయంలో పైనంతా ఉంటుంది, కరెక్ట్. అయితే అక్కడ ఎవరిళ్ళు తగలబెట్టారంట? గొప్పవారి ఇండ్లన్నిటినీ. అండర్లైన్ చేసుకున్నది ఒక 10 సార్లు. గొప్పవారి ఇళ్ళు అన్నిటినీ, అందరూ గొప్పవారి ఇళ్ళు అన్నిటినీ అనండి. అంటే గుడిసెలు, రేకుల షెడ్లులో ఉండేవాళ్ళని వదిలేశారు. గాడి బంగ్లా దేదే భగవాన్ అని ప్రార్థన చేస్తాం కదా. సో ఈ బంగ్లా బాబులు అందరినీ కూల్చేశారంట. గొప్పవారి ఇళ్ళన్నింటినీ అగ్ని చేత కాల్చేశాడంట. ఎవరు? నెబుకద్నెజరు వాళ్ళ సైన్యం. 12 చూద్దాం. వ్యవసాయదారులను, ద్రాక్ష తోట వారును ఉండవలనని దేశపు బీద జనములో కొందరిని ఉండనిచ్చెను. ఇక్కడ ఇంగ్లీష్ లో చూద్దాం. బట్ ద కెప్టెన్ ఆఫ్ ద గాడ్, కెప్టెన్ ఆఫ్ ద గాడ్ అంటే ఎవరు? సైన్యాధిపతి. మిఖాయిల్ లాగా ఉండే సైన్యానికి అధిపతి ఉంటారు కదా. ద కెప్టెన్ ఆఫ్ ద గాడ్ లెఫ్ట్ ఆఫ్ ద డోర్ ఆఫ్ ద పూర్ ఆఫ్ ద ల్యాండ్. పేదోళ్ళు తలుపులు చూసారా ఎలా ఉంటాయో? ఇలా అంటే వెళ్ళిపోతారు. కొంతమంది ఇలా దగ్గరికి వెళ్ళిపోతారు, ఏముంది ఎత్తుకెళ్ళడానికి ఏముండదు అక్కడ. బట్ ద కెప్టెన్ ఆఫ్ ద గాడ్ లెఫ్ట్ ద డోర్ ఆఫ్ ద పూర్ ఆఫ్ ద ల్యాండ్ టు బి వైన్ డ్రెస్సెస్. అంటే ఏం కమాండ్ ఇచ్చారు? డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇల్లు తగలబెట్టేయండి, అందరూ తీసుకొచ్చేయండి, బానిసలుగా అన్నారంట. సో అందరు ఇల్లు తగలబెట్టేశారు, అందరూ చేతులు కట్టి తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరు వదిలేశారు? పేదవాళ్ళు. ఇప్పుడు ఆ కాలంలో పేదరికం మరి ఆశీర్వాదమా శాపమా? సో నీ సమస్య, నీ వ్యాధి, నీ బాధ, నీ దరిద్రం నిన్నొక్కవేళ కాపాడుతుందేమో. పక్కన చెప్పండి ఏమో అనండి. అందుకనే కంపేర్ చేసుకోకుండా నీ విశ్వాసములో స్తుతించు. ఆ గుడిసెలో కూడా ఒకవేళ మనం అందరం ఆ కాలంలో ఉంటే ఏం కోరుకుంటాం? ఇది ముందే తెలుసు అనుకో, మనం అందరం ప్రవక్తలం అనుకో, దేవుడు ముందే చెప్పాడు. ఏం కోరుకుంటాం మనం? గుడిసెలో నుంచి బంగ్లాలో చూసి ఏమనుకుంటాం? అయిపోయాడు. డబ్బులు చేసి ఏమనుకుంటాం? అందంగా చక్కగా కనపడే వాళ్ళని కార్లు వెళ్ళి ఏమనుకుంటాం? అయిపోయింది అనుకుంటాం. అవునా కదా? సో పూర్ ఆర్ నాట్ ఆల్వేస్ రిజెక్టెడ్, రిచ్ ఆర్ నాట్ ఆల్వేస్ ఎగ్జాల్టెడ్. ఈ రోజు నీకు ఏమి లేదో దాని గురించి కూడా దేవునికి స్తోత్రం చెప్పు. కమ్ ఆన్ సే గాడ్ ఐ బ్లెస్ యూ. యేసయ్యా నీకు స్తోత్రాలు. జాయింట్లు పనిచేయట్లేదా? యేసయ్యా నీకు స్తోత్రాలు. ఒళ్ళన్నీ నొప్పులా? ఎప్పటి నుంచి? 20 ఏళ్ళ నుంచి గట్టిగా చెప్పాలి నువ్వు స్తోత్రం అని. నీది కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా బతికి ఉండి పిల్లల్ని మనవల్ని చూసి ఆనందిస్తున్నావు. ఇస్ నాట్ యువర్ పెయిన్ ప్రిజర్వింగ్ యూ? సో డోంట్ ఆల్వేస్ కంపేర్. అరే నాకు ఎలాగైపోయింది, నా చర్మం నాకు ఎలాగైపోయింది. నీకేం తెలుసు? అందమైన అమ్మాయి 3 రోజు బాతున్నాడు అక్కడ. రంగొద్దని చెప్పి పక్కన పెట్టేసావు కదా నువ్వు. డబ్బు లేదని పక్కన పెట్టేసావు కదా. పొడుగు లేదని పక్కన పెట్టేసావు కదా. ఈ పొడుగున్నవాడు పిచ్చగుడ్డు కొడుతున్నాడు. ఇప్పుడు అందుకే నీకు ఏదైనా మ్యాచ్ వస్తే ముందు ఏం అడగాల? అన్నీ సెట్ చేసుకున్న తర్వాత దేవుడు చూసుకుంటా, అన్నీ సెట్ చేసుకుంటే నన్ను లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావా? చేసుకో అంటాడు. దేవునికి ఫస్ట్ ఇవ్వాలా, లాస్ట్ ఇవ్వాలా? యు సీ నా. సో ఈజ్ యువర్ పెయిన్, యువర్ ప్రాబ్లమ్, యువర్ పావర్టీ ప్రిజర్వింగ్ యూ? ఎస్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ వాట్ ఐ యామ్. ప్రభు నేనేమై ఉన్నాను అది నాకు అంతా పోయింది ప్రభా. రోడ్డు ఎక్కేసాను, అందరూ బాగున్నారు, వాళ్ళు కూడా ఎక్కించు, కొంచెం పీస్ ఉంటే శాంతి ఉంటుంది నాకు. వాడిని అక్కడ రోడ్డు ఎక్కించుకుని ఆ ఇంట్లో ఉంటేనే మంచిగా పట్టుకెళ్ళిపోయారు సైనికులు. వాళ్ళని ఇల్లుగాలి చేసి మొత్తం పట్టుకుపోయారు. పక్కన వాళ్ళతో చెప్పండి, ఇంక నేను ఎవరితో పోల్చుకొని బుద్ధి వచ్చిందనండి. నా డ్రెస్, నా ఫేసు, నాకు ఉన్నది నాకు ఓకే అని చెప్పండి. నా చదువు నాకు ఓకే. బీ హ్యాపీ. ఒకవేళ ఎవడైనా పేదోడు, నేను కూడా బంగ్లా కట్టాలి కష్టపడి బాగా చేసి సంపాదించేది కొన్నాడు అనుకోండి ఆ ముందు సంవత్సరం, ఏమై ఉండేది? యు గెటింగ్ మీ నౌ? లెట్ ద లార్డ్ గివ్ యూ విజ్డమ్ ఇన్ జీసస్ నేమ్. అందుకే అంటాడు ప్రతి పురుషుడు థ్యాంక్స్ చెప్పాలంటే దేవుడికి. నువ్వు విశ్వాస, థ్యాంక్ గాడ్. రైట్. నెంబర్ 3, చెక్ ద హార్వెస్ట్.
నీ పంటను గమనించుకో. ఇంకొక రకంగా చూస్తే చెక్ యువర్ హార్వెస్ట్. నీ పంటను నీవు గమనించుకో, ఎలాంటి పంట వస్తుంది. చెక్ యువర్ హార్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు తలంపులు వస్తున్నాయి, లేక ఆల్రెడీ అందులో ఉన్నావు, బానిసైపోయావు త్రాగుడికి, సిగరెట్కి, లేకపోతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఎడిక్షన్, రాసుకోండి ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు. ద హార్వెస్ట్, ఈ పంట ఉంటే డేంజరస్. ఎడిక్షన్, లస్ట్ అండ్ అడల్టరీ, కామము మరియు వ్యభిచారం. లస్ట్ ఆర్ అడల్టరీ. గ్రీడ్, కోచియస్నెస్ ఆర్ బీయింగ్ ఎ మైజర్. జలస్, హేట్, ఫియర్ ఎక్సెట్రా. ఎడిక్షన్, దురలవాట్లు. నెంబర్ 2 కామం, వ్యభిచారం. 3వది దురాశ, పీనాసితనం, ఇంకా ఎక్కువ కావాలనేటువంటి దురాశ. 4వది అసూయ, ద్వేషం, భయం. ఇవన్నీ పంటలు అంట. ఏంటంటే ఇవన్నీ పంట. ఇంకా ఇలాంటివి చాలా ఉంటున్నాయి. ఇవన్నీ పంట అంట. ద హార్వెస్ట్. ఇది ఒకవేళ పంట వస్తే, పంట తేడా వస్తే ఏం మార్చాలా? విత్తనం మార్చాలా. ఏం మార్చాలా? దీస్ ఆర్ ద హార్వెస్ట్. యువర్ థాట్స్ ఆర్ ద హార్వెస్ట్. నీకు వచ్చే నెగిటివ్ థాట్స్ ఏంటంట? హార్వెస్ట్. ఒకసారి ద్వితీయోపదేశ కాండం వెళ్దాం. ఈ ద్వితీయోపదేశ కాండంలో మొదట 15-14 వచనాల వరకు ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. చాలాసార్లు చెప్పాను మీకు. ఆ 15 నుంచి శాపాలన్నీ ఉంటాయి అందులో. కానీ ఈ శాపాలన్నీ సిలువలో పోయి దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఒకవేళ ఇవి నీలో ఉన్నా, నీవు ఆశీర్వాదాన్ని పట్టుకుంటే ఈ శాపాన్ని గొప్పగా అధిగమిస్తావు. రైట్. ఇంగ్లీష్లోనేమో ఇది 56, తెలుగులోనేమో ఇది 54. ద్వితీయోపదేశ కాండం 28-54 తెలుగులో ఉంది, 56 ఇంగ్లీష్లో ఉంది. సో మనము ముందు ఇది చూద్దాం. మీలో బహుమృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున. చూడండి ఏంటిది? మీలో బహుమృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుషుని కన్ను అంటే ఒక మంచి టెండర్గా, చక్కగా, లేతగా, బాగా ఉండేటువంటి ఆ మనిషి యొక్క హృదయం ఎలా అయిపోతుందంట? తన సహోదరుని ఎడల, తన కౌగిటి భార్య ఎడల, తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున. అంటే సంబంధాలు పాడైపోతాయంట. సీ దిస్ మైండ్ సెట్. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరా? పునరుద్ధానం లేదని చెప్పేటి సద్దుకాయలు అడుగుతారంట. మోషేకి మరి చెప్పినట్టు, మరి ఒకే భార్యకి ఇంతమంది భర్తలు చనిపోతే ఎవరికి భర్త అవుతారు అడుగుతారా లేదా? వాళ్ళు ఎవరు అడిగారు? పునరుద్ధానము లేదని చెప్పేటి సద్దుకాయలు అడిగారు. అన్బిలీఫ్ విల్ మేక్ యూ ఆస్క్ క్వశ్చన్స్. అవిశ్వాసంలో ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నాడు, ఇంకా నేర్చుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం 56. ద టెండర్ అండ్ డెలికేట్ ఉమెన్ అమాంగ్ యూ. టెండర్ అండ్ డెలికేట్ ఉమెన్ అంటే ఇక్కడ మృదువు, సుకుమారము కలిగినటువంటి ఒక స్త్రీ. విచ్ వుడ్ నాట్ అడ్వెంచర్ టు సెట్ ద సోల్ ఆఫ్ హర్ ఫుట్ ఆన్ ద గ్రౌండ్ ఫర్ డెలికేట్నెస్ అండ్ టెండర్నెస్. ఆ స్త్రీ యొక్క కాలు ఎంత సుకుమారంగా ఉంటుందంటే మెత్తగా, తెల్లగా, నునువుగా ఉంటుంది. ఒకవేళ అది నేల మీద పడితే ఏమైనా మట్టి అంటుకుంటుందేమో, మరి ఏదైనా తగులుతుందేమో, మరి అది మాసిపోతుందేమో అనే రీతిగా ఉండేటువంటి సుకుమారమైనటువంటి ఆ స్త్రీ హృదయము వుడ్ నాట్ అడ్వెంచర్ టు సెట్ ద సోల్ ఆఫ్ హర్ ఫుట్ అపాన్ ద గ్రౌండ్ ఫర్ డెలికేట్నెస్ అండ్ టెండర్నెస్. అటువంటి స్త్రీ, హర్ ఐ షల్ బి ఈవిల్ టువర్డ్ ద హస్బెండ్ ఆఫ్ హర్ బాసం. అటువంటి స్త్రీ యొక్క కన్ను అంట భర్త పట్ల రివర్స్ ఉంటుందంట. అంటే చంపేయాల భర్తనే. యు సీ హర్ హార్ట్. అండ్ టువర్డ్ హర్ సన్. భర్త పట్లే కాదంట, ఎవరి పట్ల అంట? కొడుకు పట్ల కూడా అంట. అండ్ టువర్డ్ హర్ డాటర్. అంటే ఏం మారిపోయాయి? తలంపులు. ఈ తలంపులు ఆశీర్వాదానికి సూచన, శాపానికి సూచన. శాపం. యు సీ దట్ నౌ. సో ఇది పంట, విత్తనమా? ఇది పంట. ఇఫ్ ద రూట్ ఈజ్ బ్యాడ్, ద ఫ్రూట్ ఈజ్ ఆల్సో. వేరు చేదుగా ఉంటే పండు కూడా. యూ షుడ్ డీల్ విత్ ద రూట్. అందుకే నీకేంటి సమస్య? డాక్టర్ టెస్టులన్నీ చేస్తారు. ఇది తెలిసింది వేరు, అప్పుడు దాన్ని మారుస్తారు. యు సీ దట్ నౌ. కెన్ యూ ఇమాజిన్ దట్ దిస్ లేడీ కెన్ బి లైక్ దిస్? అంటే ఏంటి ఇదంతా? ఎందుకు వచ్చింది? నీవు కనుక యెహోవాని ఇలా చేయకుండా, ఇలా చేయకుండా, ఈ ఆజ్ఞలు ఇలా పడేస్తే ఇలాగ వస్తాయి మీ తలంపులు అని. ఒకవేళ యూ ఫీల్ లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఆ పాపం చేయాలా, ఆ చెడ్డవి చూడాలా, నేను ఆ ఫోన్లో అవి చూడాలనిపిస్తుంది. దీస్ ఆర్ ద నెగిటివ్ థింగ్స్, జనరేషన్ కర్సెస్, హార్వెస్ట్. వాళ్ళ డబ్బులు కొట్టేయాలా, వాళ్ళని మోసం చేయాలా, వాళ్ళని వాడుకోవాలా, వాళ్ళ మీద కేసు పెట్టాలా, వాళ్ళు జైల్లో పెట్టించాలా. దిస్ థాట్స్. ఒకవేళ నీ మనసులో ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా, ప్రేయర్ చేయాలి బుద్ధి కావట్లేదా, ఉపవాసం ఉండబుద్ధి కావట్లేదా, స్తుతించడం లేదా, దేవుని సేవ చేయాలనిపించట్లేదు. దీస్ ఆర్ ద నెగిటివ్ థింగ్స్. చేంజ్ ద సీడింగ్. పక్కన చెప్పండి, నీ విత్తనాలు మార్చుకో. ఒకవేళ నీ పిల్లల్లో ఎలాంటివి కనపడుతున్నాయా, నీ విత్తనాలు మార్చుకో. చేంజ్ ద సీడింగ్
ఒక రాజు గురించి ఇలాగే చెప్పాను. నెబుకద్నెజర్కి దానియేలు చెప్తాడు, రాజా ఇది జరగబోతుంది, నీవు మంచి పనులు చేసి ధర్మకార్యములు చేసి ఈ శాపాన్ని విరగొట్టుకో, జరగబోతుంది. వింటాడా నెబుకద్నెజరు? 7 సంవత్సరాలు యుద్ధలోకి వెళ్తాడా లేదా? యుద్ధలాగా అవుతాడు, గడ్డి తింటాడు, అలాగే ఉంటాడు. సలహా ఇచ్చాడు, యూ క్యాన్ బ్రేక్ సమ్ ఆఫ్ ద కర్సెస్, సమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్స్. కొన్ని రాబోయే వాటిని, అందుకే మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. కొన్ని రాబోయే వాటిని దేవుడు చూపించి ఇప్పుడే ఎరగొట్టమంటే. ఇజ్రాయేల్కి ప్రవక్తలు వచ్చి చెప్పారా లేదా, ఇలా రాబోతుంది, ఇలా చేయొద్దు, ఇలా రాబోతుందని విన్నారా ప్రవక్తలు? వినలే. ఇజ్రాయేలా, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, ఇంకా అవమానించి అన్నీ చేసి లాస్ట్కి ఎలాగనమాట. దే డోంట్ లైక్ ఇట్. లుక్ ఎట్ ద థాట్స్. నీ పిల్లల తలంపులు ఎలాగ ఉన్నాయి, నీ భార్య తలంపులు, ఎందుకెళ్ళి నా తలంపులు, డప్పు 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 డప్పు, ఓన్లీ మనీ. డేంజరస్. ఎందుకంటే ఒక రకంగా లాజరస్ వెళ్ళాడా పరలోకానికి, ధనవంతుడు వెళ్ళాడా? అంటే లాజరస్ దరిద్రం అతన్ని కాపాడిందా లేదా? అలాగని దరిద్రము దేవుని చిత్తమా? ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ నువ్వు ఆ టైంలో ఎవరు అవ్వాలని కోరుకుంటావు? లాజరస్ ధనవంతులు, అయితే లాజరస్ ఈ రెండే ఉన్నాయి ఆప్షన్స్. ఏం అవ్వాలని కోరుకుంటావు నువ్వు? నాకు తెలిసి అందరూ లాజరస్ కోరుకుంటారు. నాకు తెలిసి మీలో కొంతమంది ధనవంతుని కోరుకుంటారు. నేను బతికినంత కాలం బతికి తావు వెళ్ళిపోతానని. నీకు పూర్తిగా మనసు కలుగును గాక. వీ నీడ్ టు ప్రే ఫర్ దోస్ పీపుల్. దే ఆర్ మెనీ పీపుల్ లైక్ దాట్. మాకు అదంతా అనవసరం. ఇప్పుడు ఎంజాయ్. టూ డేంజరస్. ఎలా గడిచిపోతాయి 10, 15, 20, 30 సంవత్సరాలు. చూడండి, 60, 70 ఉన్న వాళ్ళు మీ పక్కన వాళ్ళు ఒకప్పుడు యంగ్గా ఉన్నారంటే ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఏం చేస్తాం? అయిపోయింది టైం, చెట్టుకుని అయిపోయింది టైం. 60, 70 ఏళ్ళు. ఫ్యూచర్లో ఇల్లు బ్యాలెన్స్ ఎంత ఆలోచిస్తున్నావే, యుగములకి ఎంత ఆలోచించాలా? ఎంత గొడ్డిలాగా చదివిపిస్తావు, ఎన్ని టెస్టులు పెడతావు, ఎంత డొనేషన్లు కడతావు, ఐఐటి అది ఇది ఎందుకు? ఈ భూమి మీద 4 ముద్దలు తిని హాయిగా బతకడం కోసం. మరి యుగకులు ఉండేదానికి ఎంత కష్టపడాలి నువ్వు ఈ భూమి మీద? దాని మీద ఎంత కేంద్రీకరించాలా? అందుకంటాడు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. యు సీ హౌ ద థాట్స్ క్యాన్ హ్యాపెన్. అంటే ఇలా మారిపోవచ్చు. ఇది అన్నిటికంటే పీక్, అవునా కదా? సో యువర్ థాట్స్ ఆర్ గెటింగ్ నెగిటివ్. నౌ చేంజ్ ద సీడింగ్ అని రాసుకోండి. చేంజ్ ద సీడింగ్. నీ విత్తనాలు మార్చుకో. ప్రేయర్లెస్నెస్, ప్రార్థించండి దాని విషయమై. ఉపవాసం, ఫాస్టింగ్, బైబిల్ స్టడీ, ఘనపరచండి. ఏం చేయాలంట? అవమానపరచొద్దు. ఒకసారి ఈజీ, మన అవతలను అవమానపరిచి చులకనపరిచేస్తాం. హానర్. నీ సహోదరుడవు, తల్లవు, హానర్. సీడింగ్ ఇది ఒక విత్తనం. హానర్ ఈజ్ అ సీడ్. ప్రేయర్ ఈజ్ అ సీడ్. ఫాస్టింగ్ ఈజ్ అ సీడ్. ఉపవాసం ఒక విత్తనం, ప్రార్థన ఒక విత్తనం, బైబిల్ ధ్యానం ఒక విత్తనం, ఘనపరచడం ఒక విత్తనం. మోసం చేయడం మానేయాల, అబద్ధ వాగ్దానాలు మానేయాల, ప్రేమ లేకపోవడం, ప్రేమ ఒక విత్తనం, దేవునికి ఇవ్వడం ఒక విత్తనం. చేంజ్ ద సీడింగ్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా విత్తనాలు మార్చుకుంటాను. అదర్వైజ్ యువర్ మైండ్ విల్ గెట్ లైక్ దట్. యుల్ గెట్ ద టెంప్టేషన్ అండ్ ద థాట్. యువర్ పిల్లలకు వచ్చేస్తారు ద టెంప్టేషన్ అటాక్. దే విల్ అటాక్. చేంజ్ యువర్ సీడింగ్. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. చెవిగలవాడు విన్నుగాక. ఆ థాట్స్ డేంజరస్. అందుకే చూడండి, లూకా సువార్త 24:38 చూద్దాం ఒకసారి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. అంటే దేవుడు దేన్ని అటాక్ చేస్తున్నాడు వీళ్ళలో? ఫస్ట్ ఏది డేంజరస్ అని చూస్తున్నాడు? థాట్స్. తలంపులు అనండి. అండ్ హి సెడ్ unto them, why are you troubled? Why do thoughts arise in your hearts? ఏమవుతున్నాయంట థాట్స్? అరైజ్ అంటే తలంపులు లెగుస్తున్నాయంట పైకి. ఆయన లేడు, ఆయన చనిపోయాడు. అనేకలైన రకాలుగా మాట్లాడుకుంటున్నారు. భయాలు, వేదన ఏమొచ్చేస్తున్నాయి బయటికి? తలంపులు. ఇంక పద, ఆయన చనిపోయాడు, మనం వెళ్ళి చేపలు పట్టుకుందాం అని పేతురే ముందు బయలుదేరిపోతాడు. బండ మిగిలిన అందరూ వెళ్ళిపోతారు చేపలు పట్టుకుని. ఇంకా అదే బతుకుదాం పద. థాట్స్ ఏమొచ్చేసాయి? తలంపులు. 3 రోజులు దానికే హార్వెస్ట్ ఈజ్ కమింగ్ యాజ్ ఇన్ థాట్స్, నెగిటివ్ థాట్స్. ఆయన చనిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. శిష్యులు అందరూ భయంలోకి వెళ్ళిపోయారు. అందరూ గదిలో దాక్కుంటున్నారు, బయటికి అక్కడికి వెళ్ళట్లేదు. ఎవరో ఒకరు ముసుగేసుకుని వెళ్ళి భోజనం పట్టుకొస్తున్నారు, అందరూ తింటున్నారు. 3 రోజులకే 3.5 సంవత్సరాలు చేసినటువంటి విత్తనం 3 రోజుల్లో మారిపోయేటప్పటికి ఏమొస్తున్నాయి? తలంపులు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపుచున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టిన థాట్స్ని ఏమంటారు తెలుగులో? తలంపులు. అందరూ తలంపులు అనండి. థాట్స్. వై ఆర్ థాట్స్ అరైజింగ్? ద హార్వెస్ట్ ఈజ్ అటాకింగ్ ద హార్వెస్ట్. మీ విత్తనాన్ని మార్చాలి నేను అని చెప్పి మళ్ళా 40 రోజులు వాళ్ళతో ఉండి అద్భుతాలు చేసి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంకో 120 రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పి ప్రార్థించి పరిశుద్ధాత్మ దిగి మనసు నూతన పడ్డ తర్వాత ఆ తలంపులతోటి భూలోకం అంతా వెళ్ళిపోతారు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ థాట్ చేంజర్. నీ జీవితంలో విత్తనాలను మార్చి చక్కటి తలంపులో వచ్చే రీతిగా చేస్తుందండి. ద థాట్స్ ఆర్ ద హార్వెస్ట్.
ఐ డోంట్ నో హూ ఈజ్ అండర్స్టాండింగ్ దిస్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఇది అర్థమైన వాళ్ళు ధన్యులు. ఇఫ్ దెర్ ఆర్ అటాకింగ్, మీకు నేను పీక్ థాట్స్ చూపించాను అనమాట. ఒక శాపంలో ఎలాంటి తలంపులు ఎందుకు వస్తాయి? బికాస్ ఆఫ్ ద సీడింగ్, ద రాంగ్ సీడింగ్. 13 నుంచి 18. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. అంటే వీళ్ళకి ఏ సిస్టమ్? మంచోళ్ళు, శిష్యుల్లో ఒకరు బ్యాచ్ అయ్యి ఉండొచ్చు, సహోదరులు అవ్వచ్చు, వాళ్ళ గ్యాంగ్లో తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. రైట్. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవేవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని చాలండి. వాళ్ళ ఆలోచనలు వస్తున్నాయి, థాట్స్ ఏమొస్తున్నాయి వాళ్ళ మనసుల్లో? థాట్స్ ఏంటి ఇలా జరిగిపోయింది, ఈయన సడన్గా ఇలా అయిపోయాడు ఏంటి, అంతా అయిపోయింది. 25 చదువమ్మా. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. ఇప్పుడు ఈ తలంపులకి ఆయన విత్తనం, ఏ విత్తనం పోయిందని అంటున్నాడు? ఏ విత్తనం? ప్రవక్తలు చెప్పిన మాటలు, వాక్యము మర్చిపోయావు. ద సీడింగ్ ఈజ్ గాన్. జ్ఞాపకం చేసుకోవడం. 3.5 సంవత్సరాలు నమ్మావు, 3 రోజుల్లో ఎలా పచ్చిపోతావు? 3 days. వాట్ ఏ హారబుల్ సిచ్యువేషన్. 3 రోజులు భోజనం చేయకపోతే ఎలాగుంటుంది? ఒకరోజు నీళ్ళు తాగకపోతే ఎలాగుంటుంది? లేదు, నేను 10 ఏళ్ళ నుంచి తింటున్నా, 10 రోజులు తిన్నాను. హలో, 20 సంవత్సరాల నుంచి తాగుతున్నాను నీళ్ళు, నేను 20 రోజులు తాగను. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. నెవర్ ప్లే విత్ ద సీడింగ్. ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. అది నమ్మి ఆయన వెంబడించిన వాళ్ళు, ఆయన స్తుతించిన వాళ్ళు, ఆయనలో ఉన్నవాళ్ళు ఇప్పుడు బాధపడితే లాభం ఏంది? యూ ఫర్గాట్. హౌ కెన్ యూ సో క్విక్లీ ఫర్గాట్? అందుకే పరిశుద్ధాత్మని యొక్క ప్రధాన పని ఏంటో తెలుసా? ప్రతిరోజు మీకు జ్ఞాపకం చేస్తాడంట. హీఈస్ ఎ రిమైండర్, ద మోస్ట్ పవర్ఫుల్ హోలీ స్పిరిట్. ఆయన తెలుసు ఈ హార్వెస్ట్ని అటాక్ చేస్తుంది అనమాట తలంపులు. నాకు ఇంకా డబ్బులు రావు, నేను ఈ తాగుడు మానలేను, ఈ సిగరెట్ మానలేను, ఈ పాపంలో ఉండిపోతాను, నా జీవితం మారదు, వీళ్ళని చంపేస్తారు, ఇదిలా జరుగుతుంది, అదిలాగా. ఈ డబుల్. దావీదు అంటాడు, ధ్యానించి 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 కష్టాలు వచ్చినప్పుడు అగాధలో గుండా వెళ్ళడానికి దుడ్డుకర సాయం ఉంటుందయా. శత్రువు ముందు నాకు బలపెడతావు. షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఫాలో మీ ఆల్ మై లైఫ్. ఎప్పుడు కృపాక్షేమములు నన్ను వెంబడిస్తూనే ఉంటాయని హాయిగా పడుకుంటాడు దావీదు. పంట, ఈ రోజు మీరు ఆ పంట కోసుకుందురుగాక. లుక్ అట్ డేవిడ్ హూ వాజ్ అ సీడింగ్ పర్సన్. దేవునికి ఇస్తాడు, దేవునిలో ధ్యానిస్తాడు, స్తుతిస్తాడు. హిస్ సీడింగ్ చేంజ్ హిస్ హార్వెస్ట్. మరణ పడక మీద కూడా ఆయన ధ్యానించి బయటకు వచ్చిన వీరుడు. హీ చేంజ్ హిస్ మైండ్. అతని తలంపులు అలాగే ఉన్నాయి. అతని తలంపులు మారలేదు కాబట్టి తర్వాత అతను పాపం కడగబడి దేహం మారిపోయి హృదయానుసారుడిగా మిగిలిపోయాడు. గాడ్ హీ డిడ్ంట్ అలౌ బికాస్ ఆఫ్ అ సీడింగ్. 30 నుంచి 31, 31. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. ఓపెన్ అంటే ఏంటి? వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చాడు. పంట మారిపోయింది. సీడింగ్. 44, 45 అదే అధ్యాయం. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, మన ప్రార్థనలో ఉండాలి. దేవా, నీ వాక్యం నాకు అర్థం కావాలా, నీ వాక్యం నాకు చదివితే నాకు అర్థం కావాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అండర్స్టాండింగ్ అమాంగ్ ఆల్ ద గెట్ అండర్స్టాండింగ్. నీ సంపాదన అంతా ఇచ్చి ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం సంపాదించుకో అంటున్నాడు దేవుడు. సొలొమోను భక్తుడు అతి ధనికుడైన వాడు. ఈ రోజు నుంచి మీరందరూ మీ విత్తనాలను మార్చుకుందురుగాక. లార్డ్ జీసస్, నా సరిహద్దులను విశాలపరచు. ఇదిగో ఈ త్రాగుడు దురలవాటి నుంచి నన్ను విడిపించు నాయన. ఈ వ్యభిచారము నుంచి నన్ను విడిపించు. ఈ అశ్లీల చెడ్డమైన వాటిని చూడకుండా నా కళ్ళను కాపాడు నాయన. ఆ తలంపులు రాకుండా నన్ను శుద్ధీకరించు నాయన. నేను ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు? నేను ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. నేనేం చేస్తున్నా అది నాకు అచ్చి రావట్లేదు. ఏంటి, నేను చులకనైపోయాను నా కుటుంబంలో, పిల్లల ముందు, భార్య ముందు, బంధువుల ముందు. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని ఏంటిలాగా? లేదు 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 అయ్యా, ఈరోజు నీ విశ్వాసంలో వారందరూ ఇక్కడుండి అబ్రహాం లాగా
ఇంకా నీ వాక్యం వింటున్నారు నాయన, ఇంకా నిన్ను స్తుతిస్తున్నారు, ఇంకా నీకు ఇస్తున్నారు, ఇంకా నిన్ను గట్టిగా పట్టుకున్నారు. కాబట్టి వారందరినీ మీరు అబ్రహాములాగా దేనికి భయపడ్డారో దాని మీద వారిని హెచ్చించండి నాయన. ఏ రాజుకు భయపడ్డాడో ఆ రాజును సంహారికులుగా చేశావు. దేనికి భయపడుతున్నారో దానికి జయించండి. ఈ బలహీనతలో పోవని భయపడుతున్నారేమో నాయన, ఈ బంధకాలు పోవని భయపడుతున్నారేమో, ఈ కేసులు, ఈ పాపాలు, ఈ బాధలు పోవని వాటిని జయించే రీతిగా, ఈ నిందలు పోవనుకుంటున్నారేమో, ఈ అప్పులు పోవనుకుంటున్నారేమో. నా కూతురికి పెళ్ళవదు, నా కొడుకు పెళ్ళవదు, ఈ ఉద్యోగం రాదు, వాళ్ళకి సెటిల్ అవ్వరు, ఈ బాధలు పడలేకపోతున్నా, దాన్ని జయించేవానిగా చేయండి. గివ్ దెమ్ విక్టరీ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే, ఆమేన్.